అందరికీ నమస్కారం. 3 రోజుల నుంచి కర్నూలులో అఖిల భారత కిసాన్ సభ రాష్ట్రీయ నేషనల్ కౌన్సిల్ ఆల్ ఇండియా కిసాన్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. అఖిల భారత కిసాన్ సభ మన దేశంలోనే అత్యంత పెద్ద రైతుల సంఘం. దాదాపు 1.5 కోటి సభ్యుడు మన ఈ సంఘంలో ఉన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ద్వారా జరిగిన చారిత్రాత్మకమైన పోరాటంలో కీలకమైన పాత్ర వహించిన సంఘం అఖిల భారత కిసాన్ సభ. ఈ 3 రోజు మన దేశంలో రైతుల పరిస్థితి గురించి, మన రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి విస్తారంగా చర్చ చేసి వస్తున్న కాలంలో ఏ విధంగా పోరాటం ఉండాలి అది గురించి చర్చ చేశారు. దాదాపు 26 రాష్ట్రం నుంచి ఇక్కడ డెలిగేట్స్ వచ్చారు. ఆ చర్చల తీర్మానం, నిర్ణయాలు నేను ఇక్కడ చెప్తానికి కొన్ని విషయాలు మీతో చెప్తానికి ఇష్టపడతాను. ఒకటి, మన దేశంలో రైతులు, కార్మికులు, వలస కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ దారుణమైన ఒక సంక్షోభంలో ఉన్నారు. 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. ఆ రోజు సంక్షోభం ఉంది, అప్పుడు కూడా సంక్షోభం ఉంది. బీజేపీ అధికారానికి వస్తే రైతుల సంక్షోభం ఉండదు, రైతుల ఆత్మహత్యలు ఆగిపోతుంది. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినంటే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తాం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, ఉపాధి హామీ పథకంలో 200 రోజు పని ఎక్కువ కూలి ఇస్తాం, రైతుల పంట నాశనం జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాం, తక్కువ వడ్డీతో లోన్స్ ఇస్తాం, క్రాప్ లోన్ ఇస్తాం. రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. యువకుడికి ప్రతి సంవత్సరం 2 కోటి ఉద్యోగం కూడా వాళ్ళు ఇచ్చిన ఒక హామీ. ఈ 10 సంవత్సరం చూస్తే రైతుల ఆత్మహత్య ఇంకా పెరిగింది. 1 లక్షం కింద ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కార్మికులు మన దేశంలో ఆత్మహత్య చేశారు. ఇదే కాలంలో దాదాపు 3 లక్షల మంది వలస కార్మికులు కూడా ఆత్మహత్య చేశారు. 50,000 మంది యువకుడు, చదివిన యువకుడు, డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసిన యువకుడు కూడా ఆత్మహత్య చేశారు. దాదాపు 4 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసిన ఒక మన ప్రపంచంలో వేరే ఎక్కడ కూడా ఈ విధంగా ఒక దారుణమైన సంక్షోభం లేదు. ఇది ప్రభుత్వం చెప్తున్న ఫిగర్స్ 4 లక్షలు. ఈ ఫిగర్స్ లో మహిళలు లేదు, ఆదివాసీ లేదు, దళిత్ లేదు, కౌలు రైతులు లేదు. అదన్నీ ఇన్క్లూడ్ చేస్తే ఇంకా దారుణమైన ఒక పరిస్థితి. అది వ్యతిరేకించి నిరంతరం పోరాటం జరిగింది. 3 నల్ల చట్టం, రైతు వ్యతిరేకి చట్టం 2020లో కోవిడ్ మహమ్మారి కాలంలో, లాక్డౌన్ కాలంలో రైతుల్ని, కార్మికుల్ని లాక్డౌన్ లో పెట్టి 3 నల్ల చట్టం తీసుకొని వచ్చారు. అది వ్యతిరేకించి 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఒక పోరాటం. చలికాలంలో, ఎండాకాలంలో బిరుగాళి ఉంటే కూడా 1 ఇంచ్ వెనకపోను అని చెప్పి రైతులు చేసిన ఒక పోరాటం. ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయారు. లఖింపూర్ ఖేరీలో అందరికీ తెలుసు, 5 మంది రైతుల్ని, ఒక విలేకరుల్ని, ఒక మంత్రి కుమారుడు బండితో అక్కడ యాక్సిడెంట్ చేసి చనిపోయారు 6 మంది. ఈ వరకు కేబినెట్ లో ఆ మంత్రి ఈ వరకు కంటిన్యూ చేస్తారు. ఈ విషయం అన్ని ఉంది. రైతుల పంటలకి ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇస్తామని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం ఈరోజు రైతుల పంటలకి ఉత్పత్తి ధర ఖర్చు ఏముందో అది కూడా దొరకలేదు. మద్దతు ధరం అనౌన్స్ చేస్తున్నారు, ఖరీదీ లేదు. ప్రభుత్వం ఖరీదీ నుంచి బయట వెళ్తుంది.
ప్రైవేట్ సెక్టర్కి మార్కెట్ ఫోర్సెస్ ఖరీదు చేస్తుంది అని చెప్తున్నది ఈ ప్రభుత్వం. ఇది ఈ సంక్షోభానికి కారణం. రైతులు అప్పు తీసిన రైతులు అది పే బ్యాక్ చేస్తానికి దే ఆర్ అనేబుల్ టు పే బ్యాక్. ఆ ఒక పరిస్థితిలో రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ కర్నూలు రాయలసీమ ఏరియా కరువు ప్రదేశం. పోయిన సంవత్సరం అనంతపూర్లో ఎక్కువ వర్షంతో అన్ని పొల నాశనమైంది. ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఒక రైతుకి కూడా ఇన్సూరెన్స్ దొరకలేదు. అదే కాలంలో ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యల గురించి స్పందించలేదు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సమస్యల గురించి స్పందించలేదు. అది ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో అన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఇప్పుడు రైతులు ఒకటే కాదు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీ, దళితులు, మహిళలు, యువకుడు అందరూ కలిసి జరుగుతున్న పోరాటం. నవంబర్ 26 తేదీ 3 రోజు అన్ని రాష్ట్రంలో రాజ్భవన్ దగ్గర పెద్ద ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ జరిగింది, మహా ధర్నా జరిగింది. దాదాపు లక్షాది మంది రైతులు, కార్మికులు కలిసి చేసిన ఒక పోరాటం. ఏంటి ఇప్పుడు చెప్తున్నారు? మన దేశంలో రైతులు, కార్మికులు పోరాటానికి వస్తున్నప్పుడు మతోన్మాదం పెరుగుతుంది. ఆ మతోన్మాదం పెరగటానికి కారణం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఈ మతోన్మాదం పెరగటానికి కారణం. అది వ్యతిరేకించి కూడా ఒక పోరాటం కావాలి. కార్పొరేట్ కమ్యూనల్ ఒక ప్రభుత్వం, ఆ కార్పొరేట్ కమ్యూనల్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఒక పోరాటం జరగాలి. అది మన అఖిల భారత కిసాన్ కౌన్సిల్ నిర్ణయం. ఈ వస్తున్న బడ్జెట్ సెషన్లో మన భారతంలో ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబం నుంచి ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఒక మహాధర్నా, వాళ్ళ సమస్యల గురించి ఈ ప్రభుత్వం స్పందించలేదు. అందుకే అక్కడ ఒక మహాధర్నా నిర్వహిస్తారు. ఇంకా 2024లో ఎన్నికలు వస్తుంది. ఎన్నికలు వస్తే ఇప్పుడు కార్పొరేట్ లూటీ కోసం విధానాలు అనుసరిస్తున్న ఒక ప్రభుత్వం ఉంది. అందుకే మోదీ హటావ్ దేశ్ బచావ్ ఈ స్లోగన్తో మన దేశంలో అన్ని రాష్ట్రంలో అన్ని గ్రామానికి అఖిల భారత కిసాన్ సభ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఒక పెద్ద ప్రచారం కూడా ఈ కాలంలో జరుగుతుంది. ప్రత్యామ్నాయ విధానాల కోసం మన ఈ పోరాటం. ప్రత్యామ్నాయ విధానాలు అంటే ఇప్పుడు రైతులకి మంచి ధర దొరకదు. ఒక ఉదాహరణ, వరి సాగుబడి చేస్తున్న రైతులకి 2200 ఏమో ఒక క్వింటల్కి 2200 రూపాయలు ఒక క్వింటల్ ఎంఎస్పి ఉంటే జార్ఖండ్, ఒడిశా, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఎక్కడ కూడా దొరకదు. ప్రభుత్వం ఖరీదు చేయరు. అక్కడ 1000 రూపాయలు 1200 రూపాయలకి అమ్మేస్తున్నారు రైతులు. ఆ విధంగా ఒక పరిస్థితి. అదే కాలంలో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది. 2850 ఒక క్వింటల్కి. అది కూడా భారతంలో భాగం కేరళలో చేయవచ్చు అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వై దే ఆర్ ఫెయిలింగ్? ఈ ప్రశ్న కూడా చేయాలి. ఇక్కడున్న ప్రభుత్వం ఈ విషయంలో ఒక జవాబు కూడా చెప్పాలి. 2850 if Kerala government is giving, why the Andhra Pradesh government is unable to give? ఇది ఇన్సూరెన్స్ గురించి. ఇన్సూరెన్స్ మొదటిసారి పోయిన సంవత్సరం ఇక్కడ ఉన్న ప్రభుత్వం చెప్పింది, కేంద్రం అనుసరిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వద్దు అని చెప్పారు. తర్వాత మళ్ళీ జాయిన్ చేస్తున్నారు. ఏం ఒక డైరెక్షన్ లేదు. రైతుల సంక్షోభం ఇంకా దారుణమైన ఒక సంక్షోభంలో ఉన్నారు. అది నుంచి బయట తీసుకుని వస్తానికి కొంచెం కూడా సహాయం చేయరు. అది ఉన్న పరిస్థితి. రైతు భరోసా
ప్రోగ్రాం ఉంది. రైతు భరోసా ఉంటే ఎందుకు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 33 లక్షల మంది కౌలు రైతులకి అప్పు ఇదే క్రాప్ లోన్ దొరకదు, ఇన్సూరెన్స్ దొరకదు, మద్దతు ధరం దొరకదు, కేసీసీ కార్డు లేదు. లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ 2011లో చేసిన అదిలో మార్పు తీసుకొని వచ్చి అది ఇక్కడ కౌలు రైతులకి ఇంకా ఈ వరకు కార్డు దొరకలేదు. చాలా మంది నాట్ ఈవెన్ ఓన్లీ 1 lakh or 2 lakh హ్యావ్ గాట్. అది ఉన్న పరిస్థితి. మోదీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ అని చెప్పి విద్యుత్ చట్టంలో మార్పు తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్, మన ప్రీపెయిడ్ ఫోన్ లాగా ఎంత రీఛార్జ్ చేస్తావో ఆ వరకు మాట్లాడవచ్చు. 0 వస్తే దెన్ యూ కెనాట్ స్పీక్ ఆన్ ద ఫోన్. అదే విధంగా ఈ స్మార్ట్ మీటర్ రైతుల పంప్ సెట్స్ కి మీటర్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో అప్పుడే పైలట్ సర్వే ప్రారంభం చేశారు. అది వ్యతిరేకించి మన అఖిల భారత కిసాన్ కౌన్సిల్లో ఒక నిర్ణయం అది గురించి. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఒక దాదాపు 8 months నుంచి అక్కడ జరుగుతున్న క్లాషెస్, అది కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. 200 కింద ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు 1 లక్ష మంది రెఫ్యూజీ లాగా వేరే రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఉన్నారు. అది గురించి రైతుల సమస్యలే ఒకటే కాదు, మన భారతంలో అన్ని ప్రజల సమస్యల గురించి కూడా చర్చ జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన ఒక 2-3 రోజు మున్న జరిగిన ఒక విషయం తర్వాత అది అరెస్ట్ అయిన వాళ్ళు అతను నాన్న చెప్పింది ఏమంటే అతను మోదీ అభిమాని అంట. అతను అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తున్నది. అది ఎస్ఎఫ్ఐ యాక్టివిస్ట్ అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ న్యూస్. మైసూర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫోటో పెట్టి ఈతనే పార్లమెంట్ దాడి చేసి అని చెప్పి ఒక ఫేక్ న్యూస్, అది వ్యతిరేకించి ఒక రెజల్యూషన్ ఇక్కడి నుంచి. ప్యాలెస్టీన్లో జరుగుతున్నది ఇజ్రాయెల్ ద్వారా దాదాపు 20,000 మంది కింద ఎక్కువ అక్కడ ఇజ్రాయెల్ ద్వారా దే హ్యావ్ బీన్ కిల్డ్. ఆల్మోస్ట్ 10,000 మంది చిన్న పిల్లలు. అది గురించి మన ఒక రెజల్యూషన్ ఇక్కడి నుంచి. కాశ్మీర్ గురించి వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, అది గురించి కూడా చర్చ చేసి ఆ విధంగా ఒక తీర్పు వస్తే ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తారో ఏదే ఒక రాష్ట్రాన్ని దే కెన్ డివైడ్. స్పెషల్ ప్రొవిజన్స్ ఏముంది ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కొన్ని రాష్ట్రానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంది, కర్ణాటక కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంది, హిమాచల్ ఉత్తరాఖండ్ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్. అదన్నీ తీసేస్తానికి ఈ ప్రభుత్వం ముందు వస్తుంది. అందుకే ఈరోజు మన ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి అని ఒక నిర్ణయం తీస్తా మోదీ హటావ్ దేశ్ బచావ్ ఈ స్లోగన్తో పెద్ద ఎత్తున పోరాటానికి నిర్ణయం చేశాం. సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్ఫామ్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఇంకా వ్యాపకమైన ఒక ఐక్యం సృష్టి చేసి ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని మేము వీ విల్ స్టాప్ ఇట్, రెసిస్ట్ ఇట్ అని మన అఖిల భారత కౌన్సిల్లో నిర్ణయం. Comrade Biju, explain the decision of our All India Kisan Council meeting. What the meeting was there, what is the discussion we have made, what is the resolution we have passed, what program we have taken for the future coming months. Okay, explain. You know, one thing what I want to draw your attention,
that Indian agriculture is a major economic activity. 68% Indian people live on agriculture, and 60%, 50% job in the country, it comes from agriculture. Such an important economic activity. And we are the Annadata. If we do not produce food, if you do not have clothes, you will not die tomorrow. But if you do not have food, you will die tomorrow. So food is different. So in that situation, we are producing food, but we are starving. 4 lakh farmers committed suicide in Modi's 9 years rule. Earlier, another 4 lakh. Since neoliberal policy was accepted, farmers are committing suicide. Because, why? Because Indian agriculture is passing through crisis. If you have a problem, you can solve it. But if you have no crisis, you cannot solve. Then you have no other way but to commit suicide. They have no other way to live. So they are committing suicide. Yeah. Every day in India, 52 farmers committing suicide. Farmers, small farmers, poor, agricultural workers, landless people, they are committing suicide. Because they are, agriculture has become a loss-making venture. Because they are not getting price. They produce and market price is less than the cost of production. Market price of all crops is less than the cost of production. Because of that they are dying. And the huge loan on their head. Government is saying we have no money. But the government, Modi government, who is the agent of the corporate house, Adani Ambani agent, this government has waived 15 lakh crores for 100 family. For 100 family corporate, they have waived 15 lakh crores loan. But 50 crores farmers, their loan is not being waived. Annadata is not getting the benefit. Only those who are looting the country, corporate houses, they are getting the benefit. So in that situation, we say Narendra Modi is the enemy of the farmers, government. NDA government is the enemy of the farmers. Because of that, farmers are dying, they are committing suicide, they are starving, their children are not getting food, their women are suffering for malnutrition. All these things happening, farmers' family are suffering because of NDA government's anti-farmers, anti-poor, anti-agricultural policy. We are fighting against this anti-agricultural policy. We want a pro-farmers policy. For that we are fighting. What comment will you explain for those demands we are fighting? This is the situation. So our organization, All India Kisan Sabha, along with other Kisan organizations, 500 organizations we brought together. MS, SKM, Sangyukta Kisan Morcha, 500 Kisan organizations. We all being brought together, we work together and we fighting. We defeated Narendra Modi, forced him to withdraw 3 Black Act, but now other demands are not yet met. We are not getting MSP. So we are fighting for all those. Our council meeting has decided to build up struggle to defend the interest of the farmers, and at the same time we will defeat the communal forces for dividing the people in the name of caste and community. Only communal attack, division on the name of religion is uncivilized, barbaric. If you use religion to kill people, it is not religion, it is barbarism. We are fighting those communal forces so that in coming days we can defend our constitution, we can defend our civil rights, we can defend the unity of the people, cultural and religious harmony of this country. That is also one of our targets. So we have decided to fight on all these issues in coming days. Thanks.